పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాకపోవచ్చు. పవన్ అభిమానుల హడావిడితో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. గొప్ప డాన్సర్ కాకపోవచ్చు. ఆడుతున్న ప్రతి థియేటర్ దగ్గర జాతర జరుగుతుందా అనిపిస్తోంది. వాడంటే ఎందుకు ఇంత ఇష్టపడతారు? దానికి ఒకటే రీజన్, వాడి యొక్క వ్యక్తిత్వం ఇంతమంది అభిమానికి కారణమే. మన సమాజం డబ్బున్నోళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళకి, పేరున్నోళ్ళకి తప్ప సామాన్యులను రక్షించదా? ప్రతి చోట సమస్య కనిపించేది. ఇవన్నీ చూస్తుండగా నాకు ఇంక విసుగు వచ్చేసి ఎవరి మీద తిరగబడాలనిపించేది. ఎవరి మీద తిరగబడాలో తెలియదు, కానీ తిరగబడాలని ఉండేది. వాస్తవంలో ఆలోచించకుండా ఒక ట్రాప్ లో పడి తను కూడా క్యారీ అవుతున్నాడా, తను ఆలోచించుకుంటే బాగుండేది అని మాత్రం అనిపించింది. పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది. రిలీజ్ అనే మాట కన్నా దానికన్నా తక్కువగా పాకి వ్యక్తులరా, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళరా, మనం వేరే వ్యక్తులం. చాలా కాలం క్రితం భగత్ సింగ్ బలిదానం చేశాడు దేశం కోసం, సమాజ హితువు కోసం. నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేనున్నాను. సుస్వాగతం టైంలో నన్ను వైజాగ్ తీసుకెళ్లి బస్ పైన ఎక్కించి డాన్స్ చేయమన్నారు. సిగ్గుతో చచ్చిపోయాను. అందరూ అలా చూస్తుంటే నేను పారిపోయాను. మా వదినికి ఫోన్ చేశాను. ఇప్పుడు కూడా వెరీ లో ప్రొఫైల్ లో ఉంటాడు, ఇంట్రావర్ట్, ఎక్కువగా మితభాషి. అందరితో ఉన్నా గానీ వాడు ఒక్కడే ఉంటాడు. 10 మంది ఇలా కూర్చుని మాట్లాడకుండా కాసేపు వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయి తన పుస్తకాలు చదువుకుంటున్నాం, వేరే వ్యాపారాలు, వేరే ఆలోచనలు. కుదిరితే సాధ్యమైనంత మేరకు ఆడియో ఫంక్షన్స్ కానీ మానేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ముఖ్యంగా సినిమాల వల్ల వేరే దారి లేక నన్ను ఆల్మోస్ట్ ఒక గన్ పాయింట్లో తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు. సుస్వాగతం అనే సినిమాకి పెద్ద హిట్ అయింది. కర్నూలులో ఇన్ని రోజులు ఆడింది ఒకటే థియేటర్లో. అక్కడ ఫంక్షన్ నన్ను పిలిస్తే నేను అడిగాను, నన్ను చూడడానికి జనం వస్తారు, నేను సినిమా అయితే చూసానేమో కానీ నన్ను చూడడానికి ఎవరు వస్తారని అడిగాను. లేదు సార్, మీరు వచ్చేటే సార్ నేను థియేటర్లో కదా అని వాళ్ళు ఇబ్బంది పడలేక వెళ్ళాను. వాళ్ళు వచ్చి చిన్న ఊరేగింపుగా తీసుకెళ్తాం, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుందంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది సార్. నాకు తీసుకెళ్ళిపోయి నేను ఇలాగా నేను ఊహించుకోలేకపోతున్నాను. అన్నగారు అయితే ఆ జనం ప్రేమ చూపిస్తుంటారు, ఆయన చెయ్యితే అందం ఉంటుంది, నేను ఇలా కూర్చొని చెయ్యితే ఏమందం ఉంటుంది సార్, చండాలంగా ఉంటుందని చెప్పాను. దయచేసి నన్ను బలిపోసం చేసేయకండి, మీకు దండం పెడతానంటే వాళ్ళు నన్ను వదలలేదు. నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను, అరే వాళ్ళు ఇలాగంటారు కానీ పక్క నుంచి కారు పెట్టి నేను దూకేసి నేను థియేటర్కి వచ్చేసాను డైరెక్ట్. ఆ రోజు హోటల్ నుంచి నేను బయటికి వెళ్తుంటే రోడ్లు నిండిపోయినాయి. విపరీతంగా ఉన్నారు, చేతులు ఊపుతా ఉన్నారు, విపరీతం ప్రేమ చూపిస్తుంటే పక్కనున్న డిస్ట్రిబ్యూటర్ ఆయన అంటారు, కానీ మీరు చేతులు ఊపించండి లేదంటే అందరూ బాధపడతారు, మీరు పొగడు అనుకుంటారండి. కానీ నాకేమనిపించింది, నా తండ్రి మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో అందరూ సమానమే, నువ్వు ఒక్కడే ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. అట్లీస్ట్ నేను చేయగలను, 2 చేతులు ఎత్తి నమస్కరించగలను వాళ్ళకి, అదే నేను చేయగలను. మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే. చిరంజీవి వెదర్ అన్న ఫీలింగ్ ఏమాత్రం ఏ క్వశ్చన్ లేదు. తర్వాత ఆయన స్టార్డమ్ పెరుగుతూ ఉంది. జానీ ఫెయిల్ అయినప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు సత్యం ఒప్పుకొని తీరాలి.
తప్పించుకోవడం కుదరదు. క్రియేటివ్ ప్రాసెస్ లో ఫెయిల్యూర్ సహజం. దానికి భయపడకూడదు, దానికి వెనక్కి పారిపోకూడదు. ఇది నేను నమ్ముతాను. కానీ అక్కడితో ఆగిందా అంటే ఇది నిరంతర పోరాటం. జీవితం అనేది నిరంతర పోరాటం. ఒకరోజు పడిపోతాం, ఇంకో రోజు లెగుస్తాం, మళ్ళీ ఇంకో రోజు లెగుస్తాం. ఇది నిరంతర పోరాటం. దీన్ని సమానంగా చూడగలగాలి, గెలుపు ఓటమిలు సమానంగా చూడగలగాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు నుంచి స్టెబిలైజ్ అయ్యి ఈ రోజు నేను గెలుపు ఓటములు సమానంగా తీసుకునే శక్తి నాకు ఉందని చెప్పడం ఏమాత్రం సందేహం. నాకు బతకడానికి అవసరమైనంత డబ్బు ఉంది. ఎంత పాపులారిటీ ఉందో నాకు తెలియదు. ఖచ్చితంగా అభిమానులు అయితే ఉన్నారు, ప్రేమించే వ్యక్తులు మట్టుకు ఉన్నారు. ఇన్ని ఉన్నాయి. కానీ ఎప్పుడు ఒక వెళ్తున్నాడు పొద్దున్న లెగవగానే పేపర్లో ఏదో గొడవ, హర్తాల్, బంద్, చనిపోయారు, బాంబ్ బ్లాస్ట్, చాలా బాధ ఉంటుంది. హాస్పిటల్ సరైన వైద్యం లేక చనిపోయారు. పెరిగిపోతున్న రేట్లు, ఆడపిల్లలకు అన్యాయం, ప్రతి దానికి లంసం ఎందుకు స్పందించని మనుషులు అనిపిస్తుంది. ఎంతో మంది నేను షూటింగ్లు చేస్తుంటే కట్టుబొట్టులతోటి సరైన గుడ్డలు లేకుండా కూడా వచ్చేసి అయ్యా నాకు గబుకిన చేతులు పెట్టేస్తాను బిడ్డను, నా బిడ్డను ఏదైనా చూడు అంటారు. నాకు వాళ్ళకి ఎలా సహాయపడాలో నాకు తెలియదు. జీవితంలో చిన్నప్పటి నుంచి చూసి బాధపడి ఏదైనా చెయ్యాలి అనుకుంటుండగా నేను యాక్టర్ని అయ్యాను. నాకు సరిపోవట్లేదు. 10 మంది సహాయం చేసి సరిపోవట్లా, 20 మంది సహాయం చేసి సరిపోవట్లేదు. సినిమా చేసి మళ్ళీ దాని మీద డబ్బులు సంపాదించి అప్పుడేది చేద్దాం సమాజానికి, ఇవన్నీ బాగా ఎప్పుడుకో అవుతాయి. అది ఎప్పుడు తెలియదు. సినిమాలు చూసి ఎవరు మారుతాడు? సినిమాలు చూసి ఎవరు మారరు. సో మెరుగైన సమాజం కోసం నేనేం చేయగలను అనుకుంటా ఉండేవాడిని. నేను ఒక సంస్థ స్థాపించబోతున్నాను. It's right. Common Man Protection Force. Sir, this is a 1 crore check. Common Man Protection Force. మూల నిధి కోసం ₹1 కోటి నేను విరాళంగా ఇస్తాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థని ప్రారంభించారు. తద్వారా జనానికి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం స్థాపించిన తర్వాత యువకులందరినీ ఒక తాటిపై నడిపించే విధంగా ఒక ఆర్గనైజేషన్ యువ రాజ్యం కళ్యాణ్ సారథ్యం వహించి యువకులు, మా అభిమానులు వీళ్ళందరినీ కూడాను అందులో భాగస్వాములు చేసే ప్రక్రియ మొదలవుతుంది. కాంగ్రెస్ అంటే ఏ రాజ్యం? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. చెప్పు, ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం తరిమి కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని పంచి ఊడిపోయాలా ఓటేసి తరిమి ఎందుకు కలిపారు అనే దానికి ఎవరో రీజన్స్ అనుకుంటారు. కొంతమంది ఉంటారు కళ్యాణబాబు అంటారు అన్కాంప్రమైజ్డ్. ఆ రోజు అన్నయ్యతోటి తను లేడు, కలిపేటప్పుడు కళ్యాణబాబు ఈజ్ నాట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. కళ్యాణబాబు ఒక వాయిస్ ఇవ్వగలరు తప్ప. కాకపోతే ఇక ఆ టైంలో కళ్యాణబాబు చేతులు కూడా ఏం లేదు, ఎందుకంటే అన్నయ్య మిగతా వాళ్ళ చేతుల్లో ఉంది పార్టీ. సో వాళ్ళందరి డెసిషన్ తర్వాత కళ్యాణబాబు అనేది డెసిషనే కాదు, కళ్యాణబాబు ఒపీనియన్ లేదు అక్కడ. సో అప్పుడు కళ్యాణబాబు ఏం చేయలేడు. వాడు చేయగలిగిందో ఒకటంటే ఆ నిర్ణయానికి దూరంగా ఉంది. వాళ్ళ అన్నయ్య గారు పెట్టిన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే నవ్వుతూ ఎదురొచ్చి తీసుకెళ్ళి కాఫీ తాగుతారా టీ తాగుతారా అన్నాను. అదేంటి సార్ మీరు బాగా డల్గా ఉంటారు అనుకున్నా, వాళ్ళ మదర్ వచ్చారు, నువ్వు బాగా డల్గా ఉంటావు అనుకుని వచ్చాను నీతో మాట్లాడదామని. నేను యుద్ధం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది, గెలవడం ఓడిపోవడం అవతల చేతుల్లో ఉంది. చాలామంది నేను గొప్ప గొప్ప వాళ్ళని చూశాను, చాలామంది డబ్బున్న వాళ్ళని చూశాను. చాలా మామూలు మనుషుల కంటే వాళ్ళకి ఎక్కువ భయాలు ఉంటాయి. డబ్బు పోతుందేమో, అధికారం పోతుందేమో, ఆస్తులు పోతాయేమో, అలా భయం లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ నేను చాలా దగ్గర నుంచి చూశాను. అందుకనే అతనంటే చాలా మంది భయపడతారు. విసుగొచ్చింది, రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది, వెన్నెముక లేని రాజకీయ నాయకుల మీద కోపం వచ్చింది. నాకు వీళ్ళందరి మీద చాలా కోపం, వీళ్ళందరి మీద నాకు తిరుగుబాటు చేయాలనుంది, వీళ్ళని ఎండగట్టాలనుంది. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, నాశనం అయిపోతారు, నలిగిపోతారు. ప్రాంతాలుగా విడిపోండి, అంతేగాని ప్రజలను విడగొట్టి ద్వేషం పెంచే తుచ్చమైన రాజకీయాలను చేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తానని చెప్తున్నాను మీకు. ఎవరైనా సరే జాతీయ సమగ్రతని చెడగొట్టినట్టు తెలిస్తే
ఇప్పటిదాకా మీరు జిహాదీలను చూశారు, మతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, ప్రాంతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, కులం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు. కానీ ఒక దేశం కోసం చచ్చిపోయే మొదటి పిచ్చివాడిని నేనే. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన.